హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సినిమా రివ్యూ. దిల్ రాజు అప్కమింగ్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొన్న సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్ 450 కోట్లు ఖర్చు చేసి తీసిన అనుకున్న మేరకు కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కానీ తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ 60 కోట్లతో నిర్మించగా 276 కోట్లు 13 రోజుల్లో వసూలు చేసింది. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్గా నిలిచింది. దీని తర్వాత వచ్చే మూవీస్ మంచి విజయాలు సాధిస్తాయా లేదా అని చూడవలసి ఉంది. దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి నితిన్ హీరోగా తమ్ముడు మూవీ ఈ నెల ఫిబ్రవరి 21న రిలీజ్ చేయడానికి సిద్ధమవుతుంది. వేణు శ్రీరామ్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. రెండవ అప్కమింగ్ మూవీ సెల్ఫిష్. ఆశీష్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్లో రాబోతున్న ఈ మూవీని కాశీ విశాల్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ మే 30న రాబోతుంది. మన లిస్ట్లో థర్డ్ మూవీ విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కొల్ల డైరెక్షన్లో దిల్ రాజు గారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇది డిసెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నారని రూమర్స్ ఉన్నవి. కొన్ని నెలల ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఒక మూవీని అనౌన్స్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ పట్టాలెక్కలేకపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో నేషనల్ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి చిన్న సినిమాలు చేయకపోవచ్చు అని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. నేను చెప్పిన రిలీజ్ డేట్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు అండి. ఇప్పుడు చెప్పిన మూవీస్ని దిల్ రాజు గారు కన్ఫర్మ్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇలాంటి మరెన్నో కొత్త విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.